చివరి కాల్. ప్రతి ఫోన్ కాల్కి ఒక గమ్యం ఉంటుంది, కానీ కొన్ని కాల్స్ మన జీవితాన్నే మార్చేస్తాయి. ఇది అలాంటి ఓ కథ, ఓ చివరి కాల్ గురించి. హైదరాబాదులో ఉద్యోగం చేస్తూ జీవితం కొనసాగిస్తున్నాడు ప్రవీణ్. ప్రవీణ్ ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్. అతని జీవితంలో ఎక్కువ మాట్లాడేది ఒకరితో మాత్రమే, అది తన అమ్మతో. అవును, ప్రవీణ్ ప్రతిరోజు రాత్రి 9:30 గంటకి వాళ్ళ అమ్మతో ఫోన్ మాట్లాడతాడు. అది ఒకరోజు రివాజ్ అయిపోయింది. ఒకరోజు రాత్రి 9:30 అయ్యాక కూడా కాల్ రావడం లేదు. ప్రవీణ్ ఆలోచించాడు, ఎందుకు కాల్ రాలేదో అని. కొంచెం అయిష్టంగా ఫోన్ తాను చేశాడు, కానీ ఫోన్ స్విచ్డ్ ఆఫ్ వచ్చింది. తన ఊహలతో బాధపడుతూ నిద్రపోయాడు. మరుసటి రోజు లీవ్ తీసుకొని నేరుగా వాళ్ళ ఊరు బయలుదేరాడు. ప్రవీణ్ ఇంటికి రాగానే ఎంతో ఎదురు చూసిన అక్క, బావ ఇద్దరూ నిశ్శబ్దంగా ఉన్నారు. వాళ్ళ ముఖంలో చిరునవ్వు లేదు, ఏదో చెప్పలేని బాధ. అతని అమ్మ గుండెపోటుతో నిన్న రాత్రి చనిపోయింది. ప్రవీణ్ కళ్ళు చెదిరిపోయాయి. ఆయనకి చివరి కాల్ చేసే ఛాన్స్ కూడా లేకుండా వాళ్ళమ్మ చనిపోయిందని చాలా విలపించాడు. అమ్మతో ఉన్న చిన్నప్పటి సంభాషణలు గుర్తొచ్చాయి. చిన్నప్పుడు చెప్పిన మాటలు, ఎప్పుడూ అమ్మ వదిలిపెట్టేదని నమ్ముకొని కాలం ఎప్పుడైనా విడిచిపెడుతుంది బాబు. ప్రవీణ్ తన మదిలో మాట్లాడుతున్న అమ్మను వినడం మొదలుపెట్టాడు. అమ్మ తీరానికి ప్రేమ గుర్తొస్తూనే ఉంది, ఆమె తీరని ప్రేమ గుర్తొస్తూనే ఉంది. ప్రవీణ్ తల్లి ఫోన్ రిపేర్కి ఇచ్చి ఆ మధ్యలో ఉన్న మెసేజ్ని చూస్తాడు. చివరిది ఒక డ్రాఫ్ట్ మెసేజ్. నీవు జీవితంలో బిజీ అయిపోవచ్చు, కానీ నువ్వు ఉన్నంత వరకు అమ్మ ఉండేది బాబు. ప్రవీణ్ కన్నీళ్లతో మొబైల్ని చూపిస్తూ గొంతు విరిచేస్తాడు. ఈ కాల్ నా జీవితంలో చివరి కాల్ అయిపోయింది, కానీ అమ్మ మాటలు మాత్రం ఎప్పటికీ నాలో బతికే ఉంటాయి. ఎప్పటికీ మర్చిపోలేని ఓ చివరి కాల్. నీవు కూడా నీ అమ్మకు, నాన్నకు ఎప్పుడూ ఒక కాల్ చేయి. అది వారికి ఒక గిఫ్ట్ అవుతుంది. నీవు తీరని బంధాన్ని నిలిపే ప్రయత్నం చేశావు. థ్యాంక్ యూ. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ సబ్స్క్రైబ్.